ఆగండి ఆగండి, చామదుంపలు చూడగానే మన సబ్జెక్ట్ కాదు అని స్వైప్ చేస్తున్నారా? లేదు లేదు, కాకరకాయకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నట్లే మన చామదుంపకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. చీమదుంప కాదండోయ్, చామదుంప. ఆ ఫ్యాన్ బేస్లో నేను మా అమ్మాయి ఉన్నాం. ఓటు వేయడానికి వచ్చిన మా బాబు ఊరెళ్ళిపోయాడు. మా హస్బెండ్ ఉద్యోగరీత్యా ఊర్లో లేరు. అందువల్ల ఇది మన రాజ్యం, మహిళా రాజ్యం. సరే కదా అని నేను మా పాప కలిసి మార్కెట్కి వెళ్ళి కాస్త చిన్న సైజులో ఉన్న చామదుంపలు కొని ఉడికించి చిన్న చిన్న ముక్కలు కోసి మూకిట్లో వేసి మాడకుండా చూసుకొని చామదుంపల ఫ్రై చేశాను. ఎలా ఉంది? చూడగానే కలర్ఫుల్గా ఉంది కదూ. అదే మరి మాకు నచ్చదు అని పక్కకు వెళ్ళబోయారు. చేసేటట్లు చేసుకుంటే గంప కింద కోడే కాదు, భూమిలోని దుంప కూడా అదిరిపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో స్త్రీరాజ్యం అని చెప్పాను కదా. నాన్ వెజ్ అయితే ఒక్క కూర చాలు, కానీ వెజ్ అయితే ఎడిషనల్గా పప్పో చారో ఉండాలిగా. మరి మన నెక్స్ట్ ప్రాజెక్ట్ మామిడికాయ పప్పు. యాక్చువల్గా టొమాటో పప్పు చేద్దామనుకున్నానండి. ఇంట్లో చూస్తే టొమాటోస్ లేవు. పనసకాయ అంటే పక్కింటి చెట్టు నుంచి కోయలేము, కానీ మామిడికాయ ఎంతసేపు ఇలా కోసి అలా పప్పులో వేసా. ఫ్రెష్ కరివేపాకు వేసి తాలింపు వేస్తే లంచ్ కర్రీ రెడీ. ఎంత ఎదిగినా అమ్మ దగ్గర గారాలు పోయే కూతుళ్ళు ఉన్నంత కాలం పనిలో హెల్ప్ కాదు కదా, అన్నం తినిపించమని కూడా అడుగుతారు. సరేలే అని ఆ పని కూడా కానిచ్చి నడుం వాల్చాను. ఇంతకీ ఈ మధ్య అందరూ దుంపల తెగ అంటున్నారు. ఈ దుంప తెగ అంటే ఏంటండి? మీకు తెలిస్తే చెప్పరు. నా మాటలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.